టీవీ5 మూర్తి గారు ఆ ఛానల్లో కూర్చొని చాలా నీతులు చెప్తూ ఉంటాడు. చెప్పేవి నీతులు, దూరేది ఏదో కొంపలు అంటారు కదా, ఆ రకంగా ఉంటుంది వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ ఛానల్ వచ్చేటువంటి వార్తలు. మరి ఇప్పుడు ఈయన వేరే కొంపలోకి ఏ రకంగా దూరాడు, వేరే వాళ్ళ ఫ్యామిలీ గొడవను ఏ రకంగా రచ్చ చేసి బజారున పెట్టాడు. మరి ఈ క్రమంలో ధర్మ మహేష్ అనే వ్యక్తి మరి ఈ టీవీ5 మూర్తికి సంబంధించి వాళ్ళ కొంపలో దూరినటువంటి కొన్ని వీడియోస్ చూపించడం జరిగింది. సో ఆ వీడియోస్ అండ్ అదేవిధంగా వాటికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ కూడా ధర్మ మహేష్ చెప్పాడు, ఒక ఛాలెంజ్ కూడా వేశాడు. అండ్ మూర్తి గారు మాట్లాడినటువంటి కొన్ని మాటలు, సో వాటన్నిటిని కూడా మీకు ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను. వాళ్ళ కొంపలో ఎందుకు దూరాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూద్దాము. ధర్మ మహేష్ చెప్తున్నటువంటి విషయాలు మాత్రమే మీకు ఇక్కడ చెప్తున్నా. ఓకే, ఇక్కడ ధర్మ మహేష్, గౌతమి చౌదరి ఇద్దరు భార్యాభర్తలు. సో వీళ్ళు 13 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఈ ధర్మ మహేష్ అనే వ్యక్తి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు, టీవీ సీరియల్లో యాక్ట్ చేశాడు, కొన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేశాడు. సో వీళ్ళ మధ్య ప్రేమ చిగురించి 2019లో ఇద్దరు వివాహం చేసుకున్నారు. కొన్ని సంవత్సరాలు బాగానే ఉన్నారు. 2023న మరి గౌతమి చౌదరి ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఈ ధర్మ మహేష్కు ఆమె పైన ప్రేమ తగ్గిందంట. అది గౌతమి చౌదరి చెప్పినటువంటి విషయం. నా పైన ప్రేమ తగ్గి బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసేటువంటి రీతు చౌదరి కానీ అండ్ తర్వాత కిర్రాక్ సీత వీళ్ళపైన ప్రేమ ఎక్కువైపోయింది. సో ఆ క్రమంలోనే నా పైన ప్రేమ తగ్గింది. సో వాళ్ళిద్దరు కూడా తరచుగా ధర్మ మహేష్ దగ్గరికి వచ్చేవాళ్ళు, రాత్రులు కలిసి గడిపేవారు. వాటికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా నాతో ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు కూడా మత్తులో ఉండేవారు అని చెప్పి అనేక విషయాలను ఆమె గౌతమి చౌదరి చెప్పింది. సో అండ్ అదేవిధంగా ఈ డౌరీకి సంబంధించి డిమాండ్స్ చేయడం కానీ, హెరాస్మెంట్ చేయడం కానీ, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇబ్బంది పెట్టడం కానీ, ఈ రకంగా నన్ను చాలా ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి ఆగస్టు 19, 2025న సైబరాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది వాళ్ళ మధ్య జరిగినటువంటి వ్యవహారం. మరి ఈ మూర్తి ఎందుకు దూరాడు అందులోకి అని అంటే, మామూలుగా కొంతమంది అనుకోవచ్చు, జర్నలిస్టులు, టీవీ ఛానల్స్ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు దూరకూడదు అంటే దూరవచ్చు. ఎంతవరకు? ఇప్పుడు ఆమె కంప్లైంట్ చేసింది కదా, కంప్లైంట్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్లో మూవ్ అవ్వకపోతే ధర్మ మహేష్ తన ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఏమన్నా కేసు ముందుకు జరగకుండా ఏదైనా ఇది చేస్తే అప్పుడు ఖచ్చితంగా మీడియా ఇన్వాల్వ్ అయ్యి ఆ మహిళకు అన్యాయం జరుగుతుంది, న్యాయం కావాలని చెప్పి ప్రశ్నించవచ్చు, దానికి సంబంధించి డిబేట్లు కూడా పెట్టవచ్చు, తప్పలేదు. కానీ ఆ రకంగా చేయకుండా ఈయన ఏం చేశాడంటే, ఇప్పుడు కేసు అవుతుంది, కేసు ఉంటుంది, ఇప్పుడు ఆ పోలీసులు విచారణ చేస్తామని చెప్పారు, కేసు నమోదు చేసి అది కోర్టు దృష్టికి కూడా కోర్టుకు కూడా పోతుంది. కోర్టుకు పోయినప్పుడు వీళ్ళ మధ్య ఎందుకు గొడవ జరిగింది ఏంటి అనే విషయాలను కూడా ఆధారాలు అవన్నీ తీసుకున్న తర్వాత ఏమీ లేకపోతే వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేస్తుంది కోర్టు. ఓకే, మరి వీళ్ళు ఏం చేశారు ఇక్కడ, మన మూర్తి గారు ఏం చేశారంటే ఇక్కడ ఈ ధర్మ మహేష్తో మాట్లాడడం, ధర్మ మహేష్ వాళ్ళ ఫాదర్తో మాట్లాడి ఆ ఫోన్ రికార్డింగ్స్ ఉంటాయి కదా వాటిని బయట పెట్టాడు ఈయన. ఈయనకి ఎక్కడిది హక్కు? ఒక కుటుంబంలో జరిగిన పర్సనల్ విషయాలను నువ్వు రచ్చకిడ్చి బజార్న పెట్టి ఆ కుటుంబం కలవకుండా, వాళ్ళిద్దరు భార్యాభర్తలు కలవకుండా ఇంకా దూరం పెంచడం, దీన్ని దూరం పెంచడం అంటారు కదా, దూరం పెంచే విధంగా నీ వ్యవహార శైలి, నీ డిబేట్లు, నీ మాటలు ఉంటే దాన్ని జర్నలిస్ట్గా, అది జర్నలిస్ట్ యొక్క బాధ్యతనా? అది కాదు కదా. ఆ రకంగా చేశాడు. ఇది చేయడమే కాకుండా ఈ వాళ్ళ మధ్య ఉన్న గొడవని అడ్వాంటేజ్గా తీసుకొని ఇంటికి కూడా వెళ్ళాడు. ఇది ధర్మ మహేష్ చెప్పినటువంటి మాట. వెళ్ళాడంటే ఉట్టి మాటలు కూడా కాదు, కొన్ని ఎవిడెన్స్ కూడా ధర్మ మహేష్ చూపించడం జరిగింది. నా ఇంటికి వెళ్ళాడని చెప్పి పూర్తి ఎవిడెన్స్ కూడా, ఆ ఎవిడెన్స్ కూడా మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. ఇక్కడ తింటున్న వీడియో మీరు చూస్తున్నారు కదా, దీని గురించి ధర్మ మహేష్ ఏం చెప్తాడో ఒకసారి వినండి. ముందుగా ఈ దీంట్లో ఈయన డైలాగ్ కూడా వినండి ఒకసారి. రోజు ఇదే ప్లేట్ అంట, ప్లేట్ ఫిరాయించడం నాకు రాదు, ఎప్పుడు ఒకటే ప్లేట్ అంటున్నాడు. No rice, no roti, no wines. Don't eat at the door. No rice, no roti, no wines. కానీ అబద్ధాలు చెప్తాం, కుటుంబాలు నాశనం చేస్తాం, వేరే కొంపలో దూరుతాం. ఇది ధర్మమే చెప్తున్నటువంటి మాట. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాడు చూడండి. ఇప్పుడు
సో ఇక్కడ తింటున్నాడు కదా, ఇక్కడ కూర్చొని తినడం ఇవన్నీ చూశారు కదా. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. ఆ వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఇంకొక డైలాగ్ కూడా చూడండి ఇక్కడ. ఈ ప్రపంచంలో అత్యంత బలవంతుడు ఎవరో తెలుసా? ఒంటరిగా ఉండేవాడు. యాక్చువల్గా అది ఒంటరిగా ఉండడం కాదు, ఏకాంతంగా ఉండడం. ఎవరి మీద ఈవెన్ ఎమోషనల్గా కూడా డిపెండ్ అవ్వకుండా తనతో తాను బతికేవాడు అత్యంత ధైర్యవంతుడు. తన వెనక కుటుంబం ఉండాలి, భార్య బిడ్డలు ఉండాలి, భర్త పిల్లలు ఉండాలి, సమాజం ఉండాలి, బంధువర్గం ఉండాలి అనుకునే వాళ్ళంతా కూడా అత్యంత బలహీనులు మానసికంగా. భార్యభర్తలు కలిసి ఉండకూడదు, బిడ్డలు ఉండకూడదు, ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండకూడదు, ఇదేం ఉండకూడదు అని చెప్పి ఇట్లా ఈ మెంటాలిటీ ఉంటుంది కాబట్టి వీళ్ళు కాపురాలు కూరుస్తారు అని ధర్మమహేష్ చెప్తా ఉన్నాడు. ఎవరో ఒకరు తోడుంటే తప్ప బతకలేను అనుకోవడమే బలహీనత్వం. దట్స్ ఇట్. ఆ కూర్చొని తింటున్న ఇల్లు ప్లేట్ పిరాయించను, రోజు ఒకటే ప్లేటు అని ఏదైతే చెప్తా ఉన్నాడో ఆ ఇల్లు, ఆ ప్లేటు, ఆ టేబుల్ అంతా కూడా ధర్మమహేష్దే అని చెప్తా ఉన్నాడు. ఈ వ్యక్తికి పర్సనల్ నెంబర్ ఉంటుందంట, తన భార్యకి కూడా ఇంకో నెంబర్ ఉందంట. ఆ 2 నెంబర్లు కనుక ఒకసారి బయటికి తీస్తే వాళ్ళ భాగోతం మీద బయటపడుతుంది. అండ్ ఆ టవర్స్ కూడా ఏ టైంలో ఎక్కడున్నా ఎన్నిసార్లు మాట్లాడనేది కూడా బయటకు వస్తుందని చెప్పి ధర్మమహేష్ ఛాలెంజ్ వేశాడు. ఇంకొక విషయం చూడండి. నేను చూపిస్తా సార్, ఆయన ఇన్స్టాగ్రామ్ ఏమంటుంది, మూర్తి అని ఉంటుంది అంట. ఇదిగోండి, ఆ ఇల్లు ఎవరిదే? ఆ ఇల్లు ఎవరిదండి? ప్రెస్టోన్ విల్లాస్ నెంబర్ 15. లోపలికి వెళ్ళి చూస్తే ఇదే బ్యాక్గ్రౌండ్. ఆ డైనింగ్ టేబుల్ ఎవరిదే? ఆ ప్లేట్ నేను తినే ప్లేట్. అది చూసినాడు ఎవడైనా వస్తాడా వదులుతాడా? అది చూడండి, ఆ ఇల్లు ధర్మమహేష్దే, ఆ టేబుల్ ధర్మమహేష్దే, ఆ ప్లేటు ధర్మమహేష్దే. ఆ ఇంట్లోకి వెళ్ళి తింటూ ప్లేటు పిరాయించను అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలు. మరి అడుగుతా ఉన్నాడు, అడ్రస్తో సహా అన్ని క్లియర్గా చెప్తా ఉన్నాడు ధర్మమహేష్. మరి మీకు పెద్ద టీవీ ఉంది, మీరు లెక్చర్లు దంచుతారు అక్కడ డిబేట్లో. మరి ధర్మమహేష్ చెప్పేది అబద్ధం, ఇదిగో ఇది నా ఇల్లు, వాళ్ళ ఇల్లు కాదు, నా వెనక ఇల్లు కూడా ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఇట్లనే ఉంటుంది, అదే ప్లేటు నా ఇంట్లో ఇట్లాంటి ప్లేట్ ఉంది, అదే టేబుల్ ఉంది అని బ్యాక్గ్రౌండ్, ఆ లొకేషన్ అవన్నీ లైవ్లో చూపిస్తే మరి మీదే నిజం అవుతుంది. మీరే నికార్స్ అయిన జర్నలిస్టు, మీరు ప్రశ్న ఎప్పుడు నిఠారుగా ఉంటుంది, పడిపోదు అని చెప్పి మీ డైలాగులు ఉంటాయి కదా, మరి అది ప్రూవ్ చేసుకోండి. మీ ఇప్పుడు ఈయన ఛాలెంజ్ని స్వీకరించి. ఇంకోటి విచిత్రం ఏంటంటే ఆయన ఇన్స్టాలో పెట్టుకున్నాడంట ఈ వీడియో. వాళ్ళ ఇంట్లో తిని వాళ్ళ ప్లేట్లు తిని ఆయన ఇన్స్టాలో పెట్టుకున్నాడంటే అదే వీడియో ఇక్కడ ధర్మమహేష్ చూపిస్తూ ఉన్నాడు. అంటే ఎంత చదువు ఉండాలి? ఇక్కడ స్టిక్ అవ్వండి. ఒక్కసారి అన్నాడా? రెండోది, ఎప్పుడు కలవలేని ఉన్నాడు కదా, రేపు ఏంటి ప్లేట్లో తింటాం కూడా తప్పేనా అంటాడు ఆయన రేపు. అది అన్న అంటారు వాళ్ళు, ప్లేట్లో కూడా తినొద్దా, లేకపోతే నా ఇంట్లో ఇట్లాంటి ప్లేట్ సేమ్ ప్లేట్ ఉండదా, సేమ్ అట్లాంటి ఇల్లు సేమ్ ఉండదా, అట్లా కూడా అన్న అంటారు వీళ్ళు ఏమైనా అంటారు, ఏదైనా సాధ్యం వీళ్ళకి. సో ఇక్కడ ఒక జర్నలిస్ట్గా నీ బాధ్యతను టీవీ ఛానల్లో కూర్చొని వాళ్ళిద్దరి మధ్య సమస్యను పరిష్కారం చేసే విధంగా నీ డిబేట్ ఉండాలి. కానీ ఈ రకంగా వాళ్ళ బతుకును బజారు కీడ్చడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. మరి నిజంగా మీరు ఈ కొంపలో కుంపడి పెట్టలేదు అనుకుంటే, నేను ఆ ఇంటికి పోలేదు అనుకుంటే కనుక ఇప్పుడు ధర్మమహేష్ అడుగుతున్నటువంటి అన్ని ప్రశ్నలకు మీరు ఆన్సర్ ఇవ్వండి. ఆన్సర్ ఇస్తే మరి అది కూడా ఈ ఎవిడెన్స్ ఏదైతే ఇస్తున్నాడో ఆ రకంగా అన్ని ఎవిడెన్స్తో సహా ఇస్తే నాలాంటోడు మళ్ళీ ధర్మమహేష్దే తప్పు, టీవీ5 మూర్తి గారి ప్రశ్న నిఠారుగా ఉంటుంది, ఎవరికి తల వంచదు ఆకాశంలాగా అని చెప్పి నాలాంటోడు మళ్ళీ వీడియో చేసి పెడతాం. సో ఈ రకంగా ధర్మమహేష్ టీవీ5 మూర్తి వీడియో బయట పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చ నడుస్తూ ఉంది. చెప్పేవి నీతులు, దూరేది ఇంకేదో అన్నట్టుగా. మరి ఏం సమాధానం చెప్తారో ఏదైనా చూడాలి. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.